హలో అండి, నా పేరు శోభారాణి. ఈరోజు హెయిర్ స్టైల్స్లో ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? ఏదైనా ఫంక్షన్కో పార్టీకో వెళ్ళాలంటే డిఫరెంట్గా ఉండాలనుకుంటాం కదండి. సో సింపుల్గా డిఫరెంట్గా ఉండే హెయిర్ స్టైల్ ఈరోజు నేను చెప్పబోతున్నాను. సో మరి చూద్దామా మరి. సో ముందుగా ఈ మోడల్ హెయిర్ చూసారంటే చాలా లెంగ్తీగా ఉంది, దట్టు సిల్కీగా ఉంది కదండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే హెయిర్ స్టైల్ లెంగ్తీ వాళ్ళకి అనుకోవద్దు, షార్ట్ హెయిర్ ఉన్న వేసుకోవచ్చు ఈజీగా. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ హెయిర్ స్టైల్స్ మనం నీట్గా చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుందాం ఇలా. తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే హెయిర్ స్టైల్ ఫస్ట్ ఏం చేయాలంటే కంప్లీట్గా ఇలా అప్పర్ పోర్షన్లో మనం కోంబింగ్ చేసుకుందాం. అంటే మనకి పార్టీషన్ లేకుండా, అంటే పాపిడి లేకుండా కంప్లీట్గా మనం పైకి కోంబింగ్ చేసుకుందాం. తర్వాత ఏం చేస్తామంటే కోంబింగ్ చేసుకున్న తర్వాత అప్పర్ పోర్షన్లో చిన్నపాటి మనకి ఒక పోనీ వేసుకుందాం. పైన పోనీ వేయాలంటే మనకి ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో లాక్ వేస్తాం. సో అది ఎలా వేస్తున్నానంటే కంప్లీట్గా ఈ విధంగా అప్పర్ పోర్షన్లో హెయిర్ మాత్రమే కంప్లీట్గా నేను తీసుకున్నాను. ఈ పోనీని ఇలా నీట్గా ఇంకొకసారి మనం కోంబింగ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం. చూస్తున్నారా, ఇలా మనకి ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో ఒక పోనీటైల్ వేసుకున్నాం. ఓకే, పోనీటైల్ వేసుకున్న తర్వాత ఈ లోవర్ పోర్షన్లో ఇంకొకసారి మనం నీట్గా కోంబింగ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వేసిన పోనీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తూ ఒకవైపు వచ్చేసి ఇక్కడ మనం లాక్ వేసేద్దాం ఈ విధంగా. ఓకే, రెండవ వైపు వచ్చేసి మనకి కొద్దిపాటి హెయిర్ని ఈ విధంగా డివైడ్ చేస్తూ ఇప్పుడు చూస్తున్నారా మనకి, లేదంటే మనకి కంప్లీట్గానే కోమ్ చేసాము, లేదంటే ఈ మనకి 2 సైడ్స్ మాత్రం ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారా మనకి ఈ విధంగా మన ఫింగర్స్ని పోనిచ్చి ఒక ముడిలా వేస్తున్నాను చూడండి. చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి మనకి కొద్దిపాటి హెయిర్ని మనం సెపరేట్ చేసాం కదా, అందులోంచి ఒక ముడిలా వేస్తున్నాను. ముడి వేయాలంటే ఏం చేస్తాము, ఇలా కిందకు తీసుకొచ్చి ఏదైతే మనం ఒక రింగ్లా ఫామ్ చేసామో ఆ రింగులోంచి తీసుకొస్తే ఒక ముడిలా ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి ఈ విధంగా. చూస్తున్నారా, సేమ్ వే రెండవ వైపు కూడా ఇలానే చేద్దాం. సేమ్ మనకి రెండవ వైపు కూడా ఈ విధంగా చేద్దాం. కొద్దిపాటి హెయిర్ని ఈ విధంగా లూజ్ చేద్దాం. మన 2 ఫింగర్స్ సహాయంతో లోపలికి పోనిచ్చి చూస్తున్నారా, ఇప్పుడు వచ్చేసి ఈ లోపలికి పోనిస్తున్నాం. ఈ 2 ఫింగర్స్తో దీన్ని అందుకుంటూ మనం ముడి అనుకున్నాం కాబట్టి ఏం చేస్తాము, ఈ రింగ్లోంచి మనం కిందకి తీసుకొచ్చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా రెండు వైపులా మనకి 2 నాట్స్ వచ్చినాయి అన్నమాట. దీన్ని ఏం చేస్తాం, మనం ఏదైతే పోనీ తీసుకున్నామో దాన్ని మాత్రం ఈ విధంగా మనం చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం కదా, ఈ రెండింటిని ఇప్పుడు రబ్బర్ బ్యాండ్ సహాయంతో లాక్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి రబ్బర్ బ్యాండ్ సహాయంతో మనం లాక్ వేసేసాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీన్ని అగైన్ మనం 2 పార్ట్స్ కింద చేసేద్దాం. 2 పార్ట్స్ కింద చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మనకి ఒక క్లచర్ సహాయంతో పక్కన పెడదాం ఇలా. ఓకే, ఈ రిమైనింగ్ పార్ట్ని మనం ఇప్పుడు యూజ్ చేద్దాం. ఇది యూజ్ చేయడానికి ముందర మనం ఏం చేస్తామంటే ఏదో ఒక వైపు మనకి కొద్దిపాటి హెయిర్ని తీసుకుని దీన్ని నీట్గా మనకి చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుందాం. కోంబింగ్ చేసుకున్న తర్వాత దీన్ని 3 పార్ట్స్ కింద మనం డివైడ్ చేద్దాం. 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తూ మనం రెగ్యులర్గా ప్రతిరోజు ఏ విధంగా అల్లుకుంటామో రెగ్యులర్ ప్యాటర్న్లోనే, అంటే 3 పాయలతోనే ఇక్కడ నేను జడ అల్లుతున్నాను. చూస్తున్నారా, 3 పాయలతోనే జడ అల్లుతున్నాను. సో ఒక 2-3 అల్లికలు అల్లిన తర్వాత
ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఇందాక ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొద్దిపాటి హెయిర్ని విడిచిపెట్టుకున్నాం కదా, హాఫ్ కింద డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ హాఫ్ డివైడ్ చేసింది ఏం చేస్తామంటే రెగ్యులర్గా ఇలా అల్లుతున్నామని చెప్పుకున్నాం కదా, ఇలా అల్లినప్పుడు ఈ పాయిలోంచి కూడా కొద్దిపాటి హెయిర్ని తీసుకుని దీనిలోకి మనం మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. అంటే మనకు అర్థం ఏంటి, వన్ సైడ్ వచ్చేసి మనం ఒక పాయ సపోర్ట్ తీసుకుంటున్నాము, రెండవ వైపు అయితే మనం సపోర్ట్ తీసుకోవట్లా. చూస్తున్నారా, ఇటువైపు మాత్రం మనం సపోర్ట్ తీసుకుంటున్నాం. మనం ఇలా రెండవ వైపు అయితే మనం సపోర్ట్ తీసుకోవట్లేదు, డైరెక్ట్గా అల్లుతున్నాం. ఇప్పుడు చూస్తున్నారా, మనం ఈ తీసుకున్న పాయలు ఏంటంటే చక్కగా మనకి ఒక లేయర్స్ మాదిరిగా వస్తూ ఉంటాయి. సో మనకి అల్లికలు కూడా మనకి ఎక్కువ రావాలి అనుకుంటే మనం తీసుకున్నప్పుడు హెయిర్ కొంచెం వాల్యూమెట్రిక్గా, అంటే మనకి పోనీ కొంచెం వాల్యూమెట్రిక్గా తీసుకుంటే మనకి ఈ అల్లికలు అనేవి చాలా చక్కగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది, అంటే వన్ సైడ్ మాత్రమే కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని చక్కగా మనకి ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో లాక్ వేసేద్దాం. సో వన్ సైడ్ మాత్రమే కంప్లీట్ అయింది. సేమ్ వే మనకి రెండవ వైపు కూడా ఇలానే చేద్దాం. రెండవ వైపు చేయాలంటే మనకి ఇక్కడ క్లచర్ని మనం ఓపెన్ చేసేసాము. ఓపెన్ చేసేసిన తర్వాత ఒక సైడ్ వచ్చేసి నీట్గా ఇలాగా చిక్కులు లేకుండా కోమింగ్ చేద్దాం. చేసేసి కొద్దిపాటి హెయిర్ని తీసుకుందాం. సో దీన్ని కూడా మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాము. డివైడ్ చేస్తూ మామూలు జడ మాదిరిగా అల్లుతున్నా. సో ఒక 2-3 అల్లికలు అల్లే వరకు మనకి సపోర్ట్ తీసుకోకూడదు. ఒక 2-3 అయిన తర్వాత మాత్రమే మనం సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ అంటే మనకి ఇందాక రిమైనింగ్ హాఫ్ హెయిర్ ఉంది కదండి, అంటే పోనీలో ఒక రిమైనింగ్ హాఫ్ హెయిర్ ఉంది ఇక్కడ. ఈ హాఫ్ హెయిర్ని మనం చిన్న చిన్న పాయలు మాదిరిగా తీసుకుంటూ వచ్చేద్దాం. సో ఫస్ట్ మనకి లెఫ్ట్ వైపు ఎన్నైతే తీసుకున్నామో అన్నీ తీసుకుంటూ రావాలి. సేమ్ ఫస్ట్ ఎంత తీసుకున్నామో, ఎంత సన్నగా తీసుకున్నామో అదే మాదిరిగా తీసుకుంటూ వస్తాం. చూస్తున్నారు కదా, ఇందులో ఉన్న హెయిర్ అంతా మనం కంప్లీట్ అయ్యే వరకు సన్న సన్న పాయలు మాదిరిగా తీసుకుంటూ అల్లుకుంటూ రావాలి. సో ఫస్ట్ మనం ఎంతైతే మనం విడ్త్ తీసుకుంటామో ఫైనల్ వరకు అంతే విడ్త్ తీసుకుంటూ రావాలి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు రెండు వైపులా మనకి సమానంగా వచ్చేసినాయి. సో ఇక్కడ ఇదైతే మనకి ఎడమ చేతి వైపు ఎక్కడైతే మనం రబ్బర్ బ్యాండ్ లాక్ వేసామో సేమ్ వే మనం ఇక్కడ కూడా రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసేద్దాం. సో చూస్తున్నారా, మనకి రెండు వైపులా ఈ విధంగా మనం అల్లుకున్నాము. సో ఇంకా నీట్గా కనిపించాలంటే కింద వచ్చేసి నీట్గా ఈ విధంగా చిక్కులు లేకుండా ఇలా కోమింగ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా పెడదాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని కూడా అగైన్ ఇంకొకసారి లాక్ వేసేద్దాం, రబ్బర్ బ్యాండ్తో క్లోజ్ చేద్దాం. అంటే స్టార్టింగ్లో క్లోజ్ ఉంది కదా మనకి, అదేవిధంగా ఫైనల్లో కూడా క్లోజ్ చేసేద్దాం. రెండింటిని కలిపేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేద్దాం. సో చూస్తున్నారు కదండి, మనకి స్టార్టింగ్లో మనకి ఏ విధంగా రబ్బర్ బ్యాండ్తో లాక్ వేసాము, ఫైనల్లో కూడా ఈ రెండింటిని కలిపేసి ఈ విధంగా లాక్ వేసాము. ఇలా అయినా ఉంచేసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న ఐడియా మనకి ఫస్ట్ మనం ఎలా చేసుకున్నాము, ఒక పోనీని ఇది కంప్లీట్గా రెండూ కలిపేసి ఒక పోనీ అనుకుంటే మనం ఈ విధంగా చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎలా చేసుకున్నామో అలా కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఉన్నా బాగానే ఉంటుంది, అలా చేసుకోవాలన్నా మీకు ఒక ఐడియా ఇస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేసాము, దీన్ని డివైడ్ చేసుకుని ఒక పోనీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని లాక్ వేసేద్దాం అనుకున్నాం, ఒక ముడిలా వేద్దాం అనుకున్నాం. సో ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇంతే కదా మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఇందులోంచి మనం తీసి ఇలా లాక్ వేయాలని చెప్పుకున్నాం. సేమ్ వే ఇటువైపు కూడా.
ఇప్పుడు చూసారా మనకి స్టార్టింగ్ ఎలా ఉందో ఫైనల్లో కూడా అలా కూడా చేసుకోవచ్చు, ఒక ఐడియా ఇస్తున్నాను. సో మనం స్టార్టింగ్లో పెట్టుకున్నట్టు రెండింటిని కలిపి లాక్ వేసేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడు కూడా మనం అలా లాక్ వేసేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ పోనీతోనే ఆపేయచ్చు, లేదంటే ఈ విధంగా కంటిన్యూ చేయొచ్చు. సో చూస్తున్నారు కదండి మనకి ఇప్పుడు నీట్గా మనకి చక్కగా ఒక 10 మినిట్స్లో మంచి పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అయితే తయారైంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.